ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారు సెప్టెంబర్ 14, 15 తేదీల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ముగ్గురు దేవుళ్ళు రాబోయే 5 రోజుల్లో మీ ఇంటికి వచ్చి ఇలా అడగబోతున్నారు. కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు, వీరి జీవితంలో జరగబోయేటటువంటి మార్పుల గురించి ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ధనిష్ట 3-4 పాదాల్లో జన్మించిన వారు, శతభిషం 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశి వారి యొక్క లక్షణాల గురించి మాట్లాడుకున్నట్టయితే కుంభరాశి వ్యక్తులు కొత్త ఆలోచనలను స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరు పుస్తకాన్ని దాని కవర్ ద్వారా అంచనా వేయరు. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్తుంటారు కదా, దానిని కుంభరాశి వారు పాటిస్తారు. ఏ మనిషినైనా సరే చూసి ఆ మనిషి ఎలాంటి వారు అనేది చెప్పరు. వారు ఎలాంటి వారు అనేది వారితో మాట్లాడి వారి క్యారెక్టర్ గురించి పూర్తి అంచనా వేసిన తర్వాత మాత్రమే వీరు మాట్లాడతారు. వీరు చాలా ఓపెన్ మైండెడ్ కలిగి ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. వీరికి మనసులో ఏదనిపిస్తుందో అదే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే మనస్కులు కలిగి ఉంటారు ఈ రాశి వారు. అది ఒక విధంగా వీరికి ప్లస్ అయినా మరో విధంగా మైనస్ కూడా అవుతుంది. చాలా మందిని వీరిని ద్వేషించడానికి కూడా ఇదే కారణం అవుతుంది. ఓపెన్గా వీరికి అనిపించింది చెప్పడం కారణంగా వీరికి శత్రువులు అనేది కూడా అధికంగా పెరుగుతూ ఉంటారు. ఈ వ్యక్తులు జ్ఞానం కోసం దాహం మరియు నేర్చుకోవాలనే తపన వీరిని ప్రత్యేకంగా ఉంచుతుంది. కుంభరాశి వారు హద్దులు దాటి సృజనాత్మకత, సహజమైన ప్రతిభను కలిగి ఉంటారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభపడాలని ఈ రాశి వారు అనుకుంటూ ఉంటారు. ఆత్మవిశ్వాసం అనేది కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. ఏదైనా విషయము పరిశోధన చేయడంలో వీరు చాలా నిపుణులనే చెప్పుకోవాలి. ఏదైనా ఒక పని గురించి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా కూడా ఈ రాశి వారు అస్సలు వదిలిపెట్టరు. మొండిగా ముందుకు వెళ్లే మనస్కులు కలిగి ఉంటారు. కానీ కొంతమంది విషయంలో చాలా స్మూత్ అయిపోతూ ఉంటారు. కొన్ని విషయాల్లో రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. వీరికి నచ్చింది ఒకటైతే కుటుంబం కోసమో లేదా ఎవరో ఏదో అనుకుంటారన్న మొహమాటం కోసమో వీరు చాలా వరకు కూడా కొన్ని వాటిని వదిలేస్తూ ఉంటారు. వీరు చాలా దైవ భక్తులని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహమే లేదు. అయితే కుంభరాశి వారికి శత్రువులు అనేవారు అధికంగా ఉండడానికి ముఖ్య కారణాలు: ఈ రాశి వారికి పౌరుషం ఎక్కువ, దానితో పాటుగా కోపం అనేది కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. దీని కారణంగానే ధన సంబంధిత విషయాల్లో కానివ్వండి, లేదా వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, పర్సనల్ జీవితంలో కానీ ఆటంకాలు రావడం, శత్రువులు ఉండడం కారణంగా సులభంగా నష్టానికి వైపుకు వెళ్ళిపోవడం వంటివి ఈ రాశి వారికి అధికంగా జరుగుతూ ఉంటాయి. సెల్ఫ్ డెసిషన్స్ అనేవి చాలా తక్కువ తీసుకుంటూ ఉంటారు. అయితే ఒకానొక సందర్భంలో ఇది మంచి చేసినా ఒక్కొక్కసారి చెడు చేస్తుందనే చెప్పుకోవాలి. ఒకవేళ వీరు సెల్ఫ్ డెసిషన్స్ తీసుకున్నా కూడా వీరు చాలా వరకు కూడా రాంగ్ డెసిషన్స్ తీసేసుకుంటారని చెప్పడంలో కూడా సందేహమే లేదు. వీరు పక్కన ఉన్న మిత్రులు వీరిని బాగా చెడగొడుతూ ఉంటారు. ఈ రాశి వారు ప్రయత్నిస్తే కానిదంటూ ఏదీ ఉండదు. వీరు ప్రయత్నం చేయకుండా ముందుకు వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. అయితే కష్టతరమైన విషయాల్లో వీరు కష్టపడకుండా సులభంగా లాభం రావాలి అనుకుంటారు కాబట్టి వీరు చాలా వరకు కూడా నష్టాలు చూస్తారు. అయితే ఈ రాశి వారికి మరో విషయం: మిత్రులు కానీ బంధువులు కానీ ఎవరైనా సరే వారు చెప్పిన మాటల్ని ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. అలా నమ్మడం కారణంగానే మీ జీవితంలో మీరు మోసపోతూ ఉంటారు. కాబట్టి కుంభరాశి వారు ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసే మనస్సు కలిగి ఉంటారు ఈ రాశివారు. అయితే ఈ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేది కూడా చూసినట్టయితే, వ్యాపారాలు చేసే వారికి వ్యాపారంలో ఉన్నటువంటి ఇబ్బందులు దూరమయ్యే అవకాశం ఉంటుంది. కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి కూడా ఇది కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. ఆదాయం అనేది కూడా పెరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఒత్తిడి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. నష్టాలు రావడం కూడా తగ్గుతాయని చెప్పడంలో సందేహం లేదు. ఏవైనా వివాదాలు ఉన్నట్టయితే కనుక వాటి నుంచి కూడా పూర్తి విముక్తిని పొందగలుగుతారు. గురువు గోచారం 3వ ఇంట్లో ఉండడం కారణంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మార్పులు మీకు ముఖ్యంగా ఎక్కువగా ఇబ్బందులకు గురి చేయవచ్చు. ఆర్థికంగా అనుకూలంగా కూడా ఉండబోతుంది. తెలివితేటలతో ముందుకు వెళితే గనక ఈ సమయంలో ఈ రాశి వారు మంచి ఫలితాలు చూడగలుగుతారు.
ఇక ఈ రాశి వారి యొక్క ఉద్యోగరీత్యా ఏ విధంగా ఉండబోతూ ఉంది అనేది చూసినట్టయితే ఉద్యోగాల్లో పలు మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. వేరే ప్రదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి కుంభరాశి వారికి వేరే ప్రదేశాల్లో ఉద్యోగం కూడా కనిపిస్తూ ఉంది. ఒత్తిడి అనేది కూడా పూర్తిగా తగ్గుతుంది. పని గుర్తింపు అనేది కూడా ఖచ్చితంగా పొందగలుగుతారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహమే లేదు. ఆర్థిక స్థితిలో కూడా పలు మార్పులైతే ఈ రాశి వారు చూడబోతూ ఉన్నారు. అయితే కుంభరాశి వారికి సెప్టెంబర్ 14, 15 తేదీల్లో అసలు ఏం జరగబోతుంది? వీరి జీవితంలో ఎలాంటి మార్పు చోటు చేసుకోబోతుంది? అసలు ఏ దేవుళ్ళు వీరి జీవితంలోకి రాబోతున్నారు అనేది చూసినట్టయితే మీకు ఈ సమయంలో మంచి ఫలితాలు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. మీ జీవితంలోకి దేవుళ్ళు రావడం అంటే స్వయంగా వారే వస్తారని కాదు, మానవుల రూపంలో మీకు ఆ దేవుళ్ళు మీ ఇంటికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇళ్లంతా శుభ్రంగా ఉంచుకోవడం, ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా ఉండడం, నిత్యం పూజ చేయడం, దీపారాధన చేయడం వంటివి చేయండి. ముఖ్యంగా చెప్పాలంటే అదృష్టం అనేది ఎప్పుడూ కూడా చెప్పిరాదు. కాబట్టి జరిగే సిచ్యువేషన్స్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలి. అలా అబ్జర్వ్ చేసుకుని కనుక కుంభరాశి వారు ముందుకు అడుగులు వేస్తే ఖచ్చితంగా లాభస్థానంలోనే ముందుకు వెళతారని చెప్పడంలో సందేహం లేదు. మీకు ఈ సమయంలో ఆ దేవుడి యొక్క అనుగ్రహం కారణంగా పలు మార్పులైతే సంభవించబోతూ ఉన్నాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు చూడగలుగుతారు. మీ ఇంటికి భోజనం పెట్టమని కానీ లేదా ఏదైనా సహాయం కోరుతూ ఎవరో ఒకరు మీ ఇంటికి రావచ్చు. వారికి ఖచ్చితంగా సహాయం చేయండి. అయితే కొన్ని సందర్భాల్లో వారు మీకు చెడుగా కూడా, అంటే కొంతమంది మిమ్మల్ని మోసం చేయడానికి కూడా సహాయం అడగవచ్చు. అలాంటి వారి విషయంలో జాగ్రత్త పడండి. ముఖ్యంగా తెలివితేటలతో ఆలోచించి కనుక ముందుకు వెళితే లాభం అనేది చూడగలుగుతారు. వస్తున్న అదృష్టకరమైన అదృష్టాన్ని మీరు కనుక అబ్జర్వ్ చేసి అదృష్టం ఎలా వచ్చింది, ఏ విధంగా ముందుకు వెళితే బాగుంటుంది అని మీరు ఆలోచించి కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా 14, 15 తేదీల్లో కుంభరాశి వారు ఖచ్చితంగా లాభాన్ని చూడగలుగుతారు. ఈ రాశి వారికి అంతా కూడా అద్భుతమయం కాబోతుంది. ఇక ఈ రాశి వారి యొక్క ప్రేమ జీవితం ఏ విధంగా ఉండబోతుందనేది చూసినట్టయితే మీరు కోరుకున్న వారు మీకు దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కొద్దిగా మిశ్రమ ఫలితాలు చూసినా కూడా మీరు మర్చిపోయే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తారు. కాబట్టి ఈ సమయంలో అన్ని విధాలుగా బాగుంటుంది. ఆర్థిక స్థితి పరంగా కూడా కలిసొచ్చే కాలం అనే చెప్పుకోవాలి. చూశారు కదా అసలు కుంభరాశి వారికి సెప్టెంబర్ 14, 15 తేదీల్లో ఏర్పడబోయేటటువంటి ఫలితాలు, ఏ విధంగా వీరికి అదృష్టం రాబోతుంది, ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాలి అనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఓం నమ శివాయ.